జీవితంలో ఈరోజు మనం మనుగడ సాగించాలన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తన యాక్టివిటీస్ కొనసాగించాలనుకున్నా, చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి తన మనుగడని సాగించాలంటే చాలా కీలకమైన అంశం ఏంటంటే ధనం. ఫైనాన్స్ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే డబ్బులు కావాలనుకుంటాడు. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా అతలకుతలం అవుతామో, అలాగే చేతిలో డబ్బు లేకుంటే అలాగే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో, మనిషి యొక్క వీక్‌నెస్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని కొన్ని ఫైనాన్షియల్ యాప్స్ గానీ, ప్రైవేట్ చిట్స్ మనిషి బలహీనతను అడ్వాంటేజ్‌గా తీసుకొని, మనకు ఇబ్బంది ఏం రెస్పాన్స్ చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే మన నంబర్ తీసుకొని మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తాము, మీకు లోన్ ఇస్తాము, మీ కార్ మీద 50% లోన్ వస్తుంది అని చెప్పి చాలా అట్రాక్టివ్‌గా మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. విచిత్రం ఏమంటే మనం అడగకుండా వాళ్ళ చుట్టూ తిరగకుండా ఎవరైనా మనకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తాము అంటే మనం ఎక్కువగా దాని గురించి ఆలోచించొద్దు. ఏదైనా బ్యాంక్ ఫోన్ చేసి మీకు ఫైనాన్స్ ఇస్తాము అంటే మరి స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వ్యూవర్స్ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. తీసుకున్న మనీ మళ్ళీ రీపేమెంట్ చేయాలి అని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఇచ్చేవాడికి తెలుసు మళ్ళీ రీపేమెంట్ చేయాలని. తీసుకునేవాడు ఏమనుకుంటాడంటే ముందు తీసేసుకుందాం, రీపే గురించి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటాడు. ఆ మైండ్ సెట్‌తో ఎవరైనా తీసుకుంటారో డెఫినెట్‌గా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఒకరికొకరు ₹1,00,000 లోన్ ఇచ్చారనుకో, దానికి తగిన పత్రాలు, సంతకాలు, షూరిటీలు అన్నీ తీసుకొని మనకు ఆ లోన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ పత్రాల మీద సంతకాలు పెడతామో టుమారో ఆన్వర్డ్స్ రీపే చేయాలి. వాడు మీకు 1,00,000 ఇచ్చి వదిలేయరు. డెఫినెట్‌గా మీ వెంట పడలేరు. కానీ ఈ లోన్ మంత్లీ ఈఎంఐ ప్రాపర్‌గా కట్టనప్పుడు నేరాలు ఎక్కువవుతాయి. ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ ఫైనాన్స్, ప్రైవేట్ చిట్ ఫండ్స్‌కి జనాలు ఎందుకు అట్రాక్ట్‌గా అవుతున్నారంటే, అలాగే ప్రైవేట్ చిట్స్‌లకి జనాలు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే, ప్రాసెస్ చాలా స్పీడీగా, గ్యారంటీ వగైరాలు తక్కువగా అడుగుతున్నారు. పర్సెంటేజ్ ఎక్కువగా ఇస్తారు. నేషనలైజ్డ్ బ్యాంక్స్‌లో 9%లో ఇస్తారు. వేరే ప్రైవేట్ బ్యాంక్స్ 12% ఆర్ 14%లో ఇస్తారు. కానీ మీరు గమనించాల్సిందేమంటే నేషనలైజ్డ్ బ్యాంక్ ఇంత సెక్యూరిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూపర్వైజర్స్ ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్‌లో ఇంత తక్కువ పర్సెంటేజ్‌లో ఇచ్చినప్పుడు ప్రైవేట్ పర్సన్స్ ఇంత ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇవ్వగలరు అనేది ఈ రోజు వరకు ఎవ్వరూ రియలైజేషన్ అవ్వలేరు. ఫైనాన్షియల్ కంపెనీలు వచ్చి, ఎన్ని కోఆపరేటివ్ సొసైటీలు వచ్చి వితిన్ నెంబర్ ఆఫ్ టైమ్‌లో ఫర్నిష్ అయ్యి బోర్డ్ తింపేసి వెళ్ళిపోయినా దేర్ ఈజ్ నో రియలైజేషన్. రేపు మళ్ళీ కొత్త వాళ్ళొచ్చి అర్ధరాత్రి 1 గంటకి కాయిన్స్ ఇస్తామంటే ఈరోజు సాయంత్రం నుంచే వెయిటింగ్‌లో నిల్చుంటారు. అంతేగాని వీళ్ళు కాయిన్స్ ఎందుకు ఇస్తా అంటున్నారు, గతంలో వీళ్ళు చాలా మందిని మోసం చేశారు కదా, వాళ్ళ కళ్ళ ముందు చూసిన విషయాలే ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్‌గా తీసుకుంటే మన చుట్టూ ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా దారుణంగా వందల కోట్లు కలెక్ట్ చేసి ప్లాట్స్ అమ్ముతాం, చేస్తామని బోర్డులు తీసేసి ఆ డైరెక్టర్లు జైలుకు వచ్చే సందర్భాలున్నాయి. అయినా కానీ మనం గమనించం. మనిషి అంటే ఆశాజీవులం. కష్టపడకుండా ₹10 ఎవరైనా ఇస్తా అంటే మనం రియాక్ట్ అవుతాం. తప్పుంటే వీళ్ళు స్పెషల్‌గా మనకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించము. ఎప్పుడైతే తీసుకున్న లోన్ ప్రాపర్‌గా మనం రీపేమెంట్ చేయలేమో ఫైనాన్షియల్ ఈజ్ అడాప్ట్ హిస్ ఓన్ మెథడ్స్ టు రికవరీ దేర్ అమౌంట్. అంటే వాళ్ళ ఏజెంట్‌ని పంపించడమో ఆర్ మనం టూ వీలర్ కార్ ఎత్తుకుపోవడమో, లేకపోతే రకరకాల ఇంటి వద్దకు వచ్చి న్యూసెన్స్ చేయడం, ఇవన్నీ పరిపక్వత లేని విషయాలు. వాటి స్థాయిలో జరుగుతుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో కరెంటు బిల్ వసూలు చేయలేక తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అదానీ గ్రూప్‌కి అప్పజెప్పింది. దే యాక్సెప్ట్ దేర్ ఇన్ఎబిలిటీ ఇంటరాక్టివ్ దేర్ జాబ్స్ కలెక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బిల్స్ అని చెప్పారు. అంటే రికవరీ ఇంత టఫ్‌గా ఉంటుంది. మనీ ఇచ్చినంత ఈజీగా రికవరీ రాదు కాబట్టి డెఫినెట్‌గా
వాళ్ళకి అసాంఘికమైన పద్ధతిలో అవలంబించి రికవరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అలాగే మీరు ప్రాపర్‌గా కట్టారు. మీ జోలికి ఎవరు గొడవకి రారు. ఈరోజు మనం లోన్ తీసుకున్నాం, తిరిగి కట్టేటప్పుడు అదే బాధ్యతతో కట్టాలి. ఆఫ్‌కోర్స్ ఈ విషయంలో కోర్టు న్యాయస్థానాలు ఇంటర్ఫియరెన్స్ చాలా ఉన్నాయంటే, గతంలో ఐసీఐసీఐ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్ ఏజెంట్స్‌ని పెట్టి రికవరీ చేస్తుంటే యు ఆర్ నాట్ సపోజ్డ్ అడాప్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నువ్వు లీగల్‌గా ఇచ్చినప్పుడు లీగల్‌గా చూడాలి. అంతేగాని ఈ ఈ రకమైన పనులు చేయొద్దు అని చెప్పినప్పటికీ పద్ధతిగా రికవరీ చేసే గ్రూప్ గూండాలు కాకుండా సూటు బూటు వేసుకొని మీ ఇంటికొచ్చి చాలా స్లోగా మీ ఇంటికొచ్చి కూర్చొని మీరు డబ్బులు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు, మీరు పోలీస్ వస్తే ఏం చేస్తారు? మేము చాలా పద్ధతిగా అడిగాము, మేము వాళ్ళు లోన్ మనీ ఇచ్చేది ఉంది, ఇస్తే వెళ్ళిపోతాం అన్నాం అంటారు. వాళ్ళని ఒక్క మాట అనలేము, వాళ్ళని తిట్టలేదు, ఏమి అనలేదు, మా మనీ ఇస్తే వెళ్తాం, ఇదిగోండి కాగితం, ఈ కాగితాల ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, టైం అయిపోయింది, వాళ్ళు రీపేమెంట్ చేయట్లేదు, మేము రావడం తప్ప మీరే ఆలోచించండి. ఎప్పుడైనా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామా, మిమ్మల్ని తిట్టామా అని పిఎస్ వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ అవుతారు. దర్ ఓన్లీ మేకింగ్ రిక్వెస్ట్ అంటే ఇది స్లోగా పాయిజన్ లాంటిది. ఇది మళ్ళీ మార్నింగ్ 7 గంటలకే వస్తారు, మళ్ళీ కదలరు, ఏం చేయరు. మనం ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నాం? మన ఇన్స్టాల్మెంట్ 1000 రూపాయలు అయితే ఒక 500 కట్టి నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే డెఫినెట్గా వాళ్ళు టైం ఇస్తారు. వాళ్ళకి లీగల్ కేసు ఇంపార్టెంట్ కాదు, రికవరీ ఆఫ్ మనీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కోఆపరేట్ చేయము. ఎందుకు కోఆపరేట్ చేయమంటే తీసుకొచ్చాం, పర్పస్ సర్వైవ్ అయింది. సో రకరకాల మార్గాలు వెతుకుతాం. కాల్ మనీ కేసులో 2017లో హైదరాబాద్లో జరిగింది. అంటే చెక్ ఇచ్చారు, సంతకాలు పెట్టారు, ప్రామిసరీ రాసిచ్చారు, తిరిగి బ్యాంక్ మీద ఏం కేసు పెట్టారంటే, సార్ మాకు 10,000 ఇవ్వలేరు, బ్లాంక్ చెక్ పైన సంతకాలు పెట్టించారు, అతనే రాసుకున్నారు, మరి అతనే చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇచ్చామంటే ఆ రోజు నీ అత్యవసరానికి ఆదుకొని ఫైనాన్షియల్ సంస్థ వచ్చింది కాబట్టి వితిన్ థింకింగ్ అబౌట్ దిస్ ప్రాసెస్ నువ్వు డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూషన్ చేసావు. అది కూడా నువ్వు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు? నిన్ను మనీ వచ్చి అడిగినప్పుడే కంప్లైంట్ చేసావు. అంతేగాని నా చెక్ బుక్ పోయింది, నా చెక్కులు పోయినాయి, నా బ్లాంక్ ప్రామిసరీ నోట్ రాసింది నా బ్యాగులో పెట్టుకున్నాను అని ఒక కంప్లైంట్ మీరు ఇవ్వలేరు కదా. ఎప్పుడైతే రికవరీ వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వాలి అన్నారో మీ డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నాయి అన్నారు. ఫస్ట్ రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి ఈ యాప్స్కి అట్రాక్ట్ అవ్వడం అనేది వ్యూవర్స్ కొంచెం గమనించాలి. చాలా అట్రాక్టివ్గా స్కీమ్స్ చెప్తారు. ఎవరు కాల్ చేసి మీరు లక్కీ లాటరీ వచ్చిందండి, మీరు మీ మిస్సెస్ మా ఆఫీస్కి రండి అంటారు. తర్వాత వాళ్ళు రకరకాల కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించి మిమ్మల్ని కమిట్ చేయించి మీ వద్ద మనీ వసూలు చేస్తారు. ఆ రోజు బాగానే ఉంటుంది, సింగపూర్ ట్రిప్ అంటారు, రకరకాలు చెప్తారు. వాళ్ళ బిజినెస్ అది కాబట్టి మోసపోవడం వాళ్ళ అమాయకత్వం. అది వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు మనీ తీసుకున్నారు, ఇందులో మోసం ఏమీ లేదు. రికవరీ వచ్చేటప్పుడే కంపల్సరీగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోకపోతే మీ ద్వారా వసూలు చేసే వెసులుబాటు అతనికి ఉంటుంది. సో దానికి మీరు మా ఇంటికి వచ్చారు, గొడవ చేశారు, డబ్బులు తీసుకునే దానికి వ్యతిరేకం. డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాల్సిన బాధ్యత మనకుంది. మనీ పే చేయనప్పుడు వాళ్ళు మీ వద్దకు వచ్చినప్పుడు మీరు పోస్ట్పోన్ చేయాలి పేమెంట్ని. బికాజ్ డాక్యుమెంట్స్ అండర్ ఈజ్ పొజిషన్ అండ్ ప్రూఫ్ అన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళ వద్ద ఉన్నాయి. మీరు పేమెంట్ని పోస్ట్పోన్ చేయాలి కానీ టోటల్గా అవాయిడ్ చేయొద్దు. వ్యూవర్స్ గమనించాల్సింది ఏమంటే, మనం అత్యవసరానికి తెచ్చుకున్న ఆర్థిక వెసులుబాటు అదే బాధ్యతగా ఇట్స్ ఏ మోరల్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్స్ టు రీపే ద లోన్ అమౌంట్. ఈ కాన్సెప్ట్ని మర్చిపోయి వాళ్ళు మనీ అడుగుతున్నారు కదా అని ఫాల్స్ కేసులు పెడితే టెంపరీగా రిలీఫ్ రావచ్చు కానీ లాంగ్ టైంలో నో కోర్ట్ ఆఫ్ లా అప్రిషియేట్ యువర్ యాక్షన్స్. అలాగే ఫైనాన్షియల్ కంపెనీలు కూడా ఎవరైనా ఈ వీడియోలు చూస్తే డాక్యుమెంట్ జాగ్రత్తగా తీసుకోండి.
మేక్ ప్రాపర్ కమిట్మెంట్. అలాగే ఫైనాన్షియల్ కంపెనీలు ఈజీగా రికవరీ చేయొచ్చు. అవసరాన్ని బట్టి అప్పు తీసుకునేవాడు 36% to 48% కూడా ఫైనాన్షియల్ కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కోర్టులు